హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏ క్షణమైనా ఎల్ఎండి గేట్లు ఎత్తేసేటట్టున్నారు. దయచేసి ఈ వీణవంక మండలం, జమ్మికుంట మండలంలో ఉన్న ఈ ఎల్ఎండి ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఇండ్లు ఏమైనా ఉంటే దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వాతావరణం శాఖ కూడా వర్షాలు భారీ ఎత్తున పడతాయని విడుదల చేయడం జరిగింది. దయచేసి హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రజలు ఏవైతే మునుగుతాయి అనుకుంటాయో కొంచెం అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా హుజురాబాద్లో వార్డ్ 17లో కూడా అలర్ట్గా ఉండాలి. కనపర్తిలో కూడా ఈ కిందికి దిక్కు ఉన్న ఇండ్లు కూడా వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం భారీ వర్షాలుగా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ మునుగుతాయనే అవకాశాలు ఉన్నాయో అక్కడున్న ప్రాంతంలో ఉన్న ఇల్లు వాళ్ళందరూ కూడా దయచేసి అలర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒకటే కోరుతా ఉన్నాను, అధికారులను కూడా మీరు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ వాళ్ళు అందరు కూడా సిఐలు, ఎస్ఐలు అందరు కూడా అలర్ట్గా ఉండాలని దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా స్థానికంగానే ఉన్నా, మీకు ఏ అవసరం ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటా. ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇచ్చి మీకు కూడా అప్రమత్తం చేస్తూ ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏ క్షణమైనా ఎల్ఎండి గేట్లు ఎత్తేసేటట్టున్నారు. దయచేసి ఈ వీణవంక మండలం, జమ్మికుంట మండలంలో ఉన్న ఈ ఎల్ఎండి ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఇండ్లు ఏమైనా ఉంటే దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వాతావరణం శాఖ కూడా వర్షాలు భారీ ఎత్తున పడతాయని విడుదల చేయడం జరిగింది. దయచేసి హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రజలు ఏవైతే మునుగుతాయి అనుకుంటాయో కొంచెం అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా హుజురాబాద్లో వార్డ్ 17లో కూడా అలర్ట్గా ఉండాలి. కనపర్తిలో కూడా ఈ కిందికి దిక్కు ఉన్న ఇండ్లు కూడా వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం భారీ వర్షాలుగా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ మునుగుతాయనే అవకాశాలు ఉన్నాయో అక్కడున్న ప్రాంతంలో ఉన్న ఇల్లు వాళ్ళందరూ కూడా దయచేసి అలర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒకటే కోరుతా ఉన్నాను, అధికారులను కూడా మీరు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ వాళ్ళు అందరు కూడా సిఐలు, ఎస్ఐలు అందరు కూడా అలర్ట్గా ఉండాలని దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా స్థానికంగానే ఉన్నా, మీకు ఏ అవసరం ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటా. ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇచ్చి మీకు కూడా అప్రమత్తం చేస్తూ ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.